పేగు పంచుకుని మాకంటూ ఒక బిడ్డ పుట్టాలి అని చెప్పి నోములు నోసేవాళ్ళు, డాక్టర్ల చుట్టూ తిరిగేవాళ్ళు. అవసరమైతే తన భర్త వల్ల బిడ్డలు పుట్టరనుకుంటే వేరే వాళ్ళ వీర్యాన్ని పెట్టైనా సరే నాకు బిడ్డలివ్వండమ్మా అని అడిగే తల్లులు, తన భార్య వలన రాదు అనుకుంటే గనక సరోగసీ ద్వారానను మాకు బిడ్డనివ్వండి, వేరే వాళ్ళ గర్భంలో మావి ప్రవేశపెట్టి ఇవ్వండి అని అడిగేవాళ్ళు. ఏమీ లేకపోతే ఓ బిడ్డని దత్తతకైనా తీసుకుంటా ఏమని అడిగేవాళ్ళు ఇప్పుడు బాగా పెరిగిపోతున్నారు. లేట్ మ్యారేజెస్ ఇంపాక్ట్‌తో చూస్తున్నాం. అది ఒక ఎత్తైతే ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే కొన్ని చోట్లేమో పిల్లల్ని వదిలిపోతున్న తల్లులు, అది ఒక విషాదాంతం అవుతుంది. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి వలసొచ్చి తాడేపల్లి దగ్గర కేఎల్‌రావు కాలనీలో ఉంటున్నటువంటి గంజిగట్ల సీను, ప్రకాశం జిల్లా అట్లవారిపల్లికి చెందిన భాగ్యలక్ష్మి వీళ్ళిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. కేఎల్‌రావు కాలనీలో ఉంటుంటే వీళ్ళకి ఒక కొడుకు 8 ఏళ్ల అబ్బాయి, ఒక 6 ఏళ్ల కూతురు ఉన్నారు. ఈ నెల 19న సీనుకి గుండె సంబంధిత వ్యాధి వచ్చింది, చనిపోయారు. దాంతో అంత్యక్రియలు అయ్యాక శివాలయంలో నిద్ర చేసేందుకు ఆ సీను తల్లి, అట్లాగే సీను భార్య, సీను తల్లి పేరు అంకమ్మ, సీను భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కూడా పెదకాకని శివాలయానికి వెళ్ళారు. నిద్ర తర్వాత గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చి అత్త కోడలు ఇద్దరు ఒకేసారి వెళ్ళకూడదని చెప్పారట. అందుకని అత్తగారు నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకరా అమ్మ అంది. ఆ ముందు వెళ్ళింది. తర్వాత ఆ పిల్లల తల్లి ఈ శ్రీను భార్య భాగ్యలక్ష్మి ఇప్పటిదాకా కనిపించట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. ఇది ఇప్పుడు కొత్త ఇష్యూ. అంటే ఆ బిడ్డలు ఇప్పుడు అసలైనటువంటి బాధల్లో ఉంటున్నారు.